సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరులో అయితే ఉన్నాం. మామూలుగా కందుకూరులో గవర్నమెంట్ ఇచ్చిన టిట్కో హౌజెస్లు ఎలా ఉన్నాయి, మామూలుగా మనం అయితే బయటే చూసాము, పెయింటింగ్స్ వేసి ఉన్నాయి, ఏదో ఒక రోడ్స్ అలా ఉన్నాయి. బట్ లోపల ఎలా ఉంది ఇప్పటి వరకు అయితే ఎవరికి తెలియదు. కొంతమందికి అయితే ప్లేసెస్ వచ్చాయి, కొంతమందికి హౌజెస్ వచ్చాయి. బట్ హౌజెస్ ఎలా ఉన్నాయో కొంతమందికి రావాల్సిన వాళ్ళకి కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది, చూడాలి ఎలా ఉన్నాయని. సో అలాంటి వాళ్ళ కోసం అయితే మేము ముందుకైతే వచ్చేసాము. అలాంటి వాళ్ళ కోసం మేమైతే ఈరోజు హోమ్ టూర్ చేయబోతున్నాం. సో ఇక్కడ టిట్కో హౌజెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉంచుకున్నారు, సో ఎంత ప్లేసెస్ వస్తున్నాయి ఏంటి అనేది, సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. సో స్టార్టింగ్ ఇల్లు చూద్దాం ఎలా ఉందో. సో ఈ ఇల్లు చూడగానే మనకు ఒక అవగాహన అయితే వచ్చేసిద్ది ఎలా ఉందో ఏంటో అని. రండి. చూడడానికి చిన్న హౌస్ అయినా చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా అయితే ఉంచుకున్నారు. సో ఇక్కడైతే ఈ హౌస్ వాళ్ళైతే చూడండి ఎంత నీట్గా ఉంచుకున్నారు. ఇచ్చిన చిన్న ప్లేస్ అయినా వీళ్ళు సర్దుకునే విధానంలో ఉంటుంది. మామూలుగా మనం చిన్న హౌస్ అయినా పెద్ద హౌస్ అయినా నీట్గా చేసుకునే విధానంలో ఉంటుంది. బట్ ఇక్కడైతే చాలా నీట్గా చేసుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే 2 బెడ్రూమ్లు వచ్చినాయి ఇక్కడ. సో దీన్ని మనం డబుల్ బెడ్రూమ్ కూడా చెప్పుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ అమ్మా, ఓకే. ఇంకా 2 బెడ్రూమ్లు వచ్చాయి. అమ్మా మీ పేరేంటి? విజయలక్ష్మి. చూడడానికి చిన్న ఇల్లు అయినా ఎంత నీట్గా సర్దుకున్నారమ్మా. మాకైతే చాలా అట్రాక్ట్ అనిపించేసింది. మామూలుగా దీనికి అమౌంట్ కడతారు లేకపోతే మనం స్టార్టింగ్ లో కడతాం కదా, ఒక 50,000? స్టార్టింగ్ లో 75 కట్టేసాము. ఓ 75. జగన్ గారు వచ్చి 50,000 చాలు, కొరవ 25 రిటర్న్ ఇస్తామన్నారు. ఇవ్వలేదు. మున్సిపాలిటీకి వెళ్ళాము, వాళ్ళు ఇవ్వలేదు. బ్యాంక్కి వెళ్ళాము, మాకు సంబంధం లేదు అన్నారు. ఇప్పుడు ప్లస్ బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు, నెల నెల డబ్బులు కట్టాల్సిందే అని. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు, అదే టిక్కో ఇళ్ళు అన్ని ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఆయన ఏం పట్టించుకోవట్లేదు, బ్యాంక్ వాళ్ళు ఏం ఫోర్స్ చేస్తున్నారు కట్టమని. సో ఇప్పుడైతే దీనికి ఎంత కట్టున్నారమ్మ నెలకి? 4,500. సో ఎప్పటి వరకు కట్టాలి ఇలా? ఇది తీరిపోయేదాకా మళ్ళీ దానికి ఇప్పుడు 3,15,000కి ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి 3.5 లక్షలు అయిపోయి ఉంటుంది. దానికి ఇంకా మళ్ళీ డబల్ వడ్డీలు, బ్యాంక్ వడ్డీలు అంటే ఇంకా ఎక్కువ పడతా ఉంటాయి కదా. ఓ ఇలా కూడా ఉందా? మామూలుగా అయితే మనకు చెప్పడం ఎలా చెప్పారు, జస్ట్ 50,000 కడితే 50,000 కడితే ఇచ్చేస్తా ఉన్నారు. తర్వాత పేమెంట్ కట్టుకోమన్నారు. పేమెంట్ సరే ఓకే. వడ్డీలు ఆయన ఎప్పుడో రిజిస్ట్రేషన్ సంవత్సరం 1.5 సంవత్సరం క్రితం రిజిస్ట్రేషన్ చేస్తే అప్పటి నుంచి వడ్డీలు ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు అంతంత మాత్రపోళ్ళు కట్టాలంటే ఇబ్బందిగా ఉంటది కదా. అందరూ మిషన్ కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, పనులకు పోయే వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళందరూ అలా కట్టాలంటే కట్టలేరు కదా. ఇంకా దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అసలుకి? ఇంతకు ముందు మీరు ఎక్కడ ఉండేవాళ్ళమ్మా? మేము బ్యాంక్ బజార్ లో ఉండేవాళ్ళం. ఓకే, సొంత ఇల్లమ్మా? అది రెంట్. ఓకే, ఇక్కడ ఏం చేసేవాళ్ళు? ఇక్కడ టైలరింగ్ చేస్తున్నారు. టైలరింగ్. సో మామూలుగా అయితే మనకు చెప్పడం ఎలా చెప్పారంటే జస్ట్ 50,000 కడితే 70,000 కడితే సరిపోతుంది, ఇంకా అంతే, ఇంకా కట్టబడాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఇస్తున్నారు, సో గవర్నమెంట్ ఇల్లు అని చెప్పి చాలా చెప్పారు. బట్ ఇక్కడ చూస్తేనేమో ఇక్కడికి వచ్చిన తర్వాత మనీ కట్టాలి, ఇదేంది నాకు అర్థం కావట్లేదు. మనీ కట్టాలా? ఆ మనీ కట్టడానికి కూడా బ్యాంక్ వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నారు. మేము వెళ్ళి తాళాలు పెట్టేస్తాము, అవి పెట్టేస్తాము, మీరు కట్టకపోతే అని అంటున్నారు. బాబు గారు వచ్చే ముందు కూడా ఆయన అయితే చెప్పారు, మీకు టిక్కో హౌసెస్ మొత్తం నేను ఫ్రీగా వచ్చేస్తాను అన్నాడు. ఆయన స్టేట్మెంట్ కూడా మా దగ్గర సెల్లో ఉంది. సో ఇప్పుడు ఏమంటున్నారు అయితే ప్రెజెంట్? ఏమన్నారు ఆయన మనకేం సమాధానం ఏం చెప్పలేదు. ఆయన ఇప్పుడు ఆయనైనా బ్యాంక్ వాళ్ళకి కానీ మున్సిపాలిటీకి కానీ ఏదైనా ఆయన చెప్తేనే కదా ఎవరన్నా. ఆయన ఏం చెప్పలేదు, వీళ్ళేమో ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు మేము కట్టిన డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వట్లా. సరే ఇప్పుడు ఎక్స్ట్రా ఫస్ట్ లో రిటర్న్ ఇస్తా అన్నారు కదా. 50 కడితే చాలా అన్నారు. బాబు ఉన్నప్పుడేమో 1,00,000 కట్టుకున్నాడు. సరే ఈయన వచ్చిన తర్వాత ఏమో
50 కట్టండి చాలు అంటే ఆల్రెడీ మేము అప్పటికే 75 కట్టేసాం అనమాట. ఆ పాతికి ఇచ్చేస్తే ఆ పాతికి నేను బ్యాంక్ వాళ్ళకి కడతా ఉంటే ఆ పాతికి వాళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళ అయితే డబ్బులు మా అయితే డబ్బులు కదా. అసలు ఇది మరి ఇంత దారుణమా? అవి మనం అనుకున్నది ఒకటి ఇక్కడ అవుతుంది ఒకటి. ఇదైతే దారుణంగానే ఉంది. బాగా కుక్కల బెడద ఎక్కువగానే ఉంది. ఇవి బాడిగిళ్ళు ఇప్పుడు అందరికి సొంత ఇళ్ళోళ్ళే, ఇక్కడికి ఇచ్చిన వాళ్ళంతా సొంత ఇళ్ళోళ్ళే ఉన్నారు. వాళ్ళు బ్యాచులర్లకి వాళ్ళకి బాడిగలకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పడుతున్నారు, తాగి తందనాలాడి చేస్తున్నారు అనమాట. అలాగా ఉందన్నమాట. సో వాళ్ళు ఉండకుండా బ్యాచులర్స్ కి ఇస్తున్నారు. వాళ్ళకి అసలుకి సొంత ఇల్లు వాళ్ళకి ఇళ్ళన్ని తీసేస్తేనే బాగుంటది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సొంత హౌస్ వాళ్ళకైతే ఇల్లులు ప్లేసెస్ అన్ని వస్తున్నాయి. అసలు రోడ్డు మీద గుడిసెలు వేసుకునే వాళ్ళకి ఇల్లు రావడం లేదు, వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, వాళ్ళకి రేషన్ కార్డు అందడం లేదు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకం అందట్లేదు. సొంత ఉన్న వాళ్ళకి కొంచెం వెల్ సెటిల్ అంటారు కదా, కొంచెం కొంచెం సెటిల్ అయిన వాళ్ళకి మాత్రం అందుతుందమ్మా. అవును, నిజం. బాగా బాగా సెటిల్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు మామూలుగా ఇల్లు లేని వాళ్ళకైతే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో 32 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చేరింది 1, 2, 3 అది ఆ ఇల్లు బాడికి చేరారు వాళ్ళు. 3000 బాడికి చేరారు. ఈ పక్కన వాళ్ళు సొంత వాళ్ళం, మేము సొంత వాళ్ళము. ఆ పైన ఒక ముసలా ఉంది 3 అంతస్తులు, ఆమె సొంతది. మిగతా ఇంకో 2-3 ఫ్యామిలీలు ఉంటే వాళ్ళు బాడికి ఇచ్చిస్తున్నారు అనమాట. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి తీసుకున్నారు. బట్ లేని వాళ్ళు, అసలు ప్లేస్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళేమో సో వాళ్ళైతే బయటే ఉన్నారు, రోడ్డు మీదే ఉన్నారు. అసలు ఇది దారుణం. బట్ ఇక్కడైతే చూసినట్లయితే హౌస్ చాలా బాగుందమ్మా, నీట్ గా ఉంచుకున్నారు. బట్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకున్నాం, బట్ మాకు తెలిసింది ఏంటంటే 50,000 70,000 కట్టుంటారు. సో ఇంకేం వీళ్ళకి హౌసెస్ వచ్చేసింది మేము అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది రాని వాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళకి కొంత క్యూరియాసిటీ ఉండిద్ది. సో హౌస్ ఎలా ఉండిద్దో, డబుల్ బెడ్రూమ్ ఎలా ఉండిద్దో, సింగిల్ బెడ్రూమ్ ఎలా ఉండిద్దో ఒక్కసారైనా చూడాలి అని అనుకుంటారు. సో ఆ విధంగా మేము ఇక్కడికి వచ్చాము. బట్ ఇక్కడ మేము చూసిన తర్వాత ఇది మాకు కొత్తగా చెప్తున్నారు. నెలకి 4,500 కట్టాలి. వడ్డీ ఒకేసారి మనం కట్టక అంటే ఇప్పుడు జస్ట్ ఒక 30,000 వడ్డీ అయింది అనుకో, అది కూడా అసల్లో కలిపేస్తున్నారు అనమాట. అసల్లో కలిపేసి దాన్ని మొత్తం ఈఎంఐ కింద. అంటే ఇది ఎప్పుడు పడిపోయిద్దో తెలియదమ్మా. సో ప్లేసెస్ కూడా మనకి రావు తర్వాత పడిపోయిన తర్వాత. దీని బదులు 4 లక్షలు పెట్టి బయట కొనుక్కోవడమే బెస్ట్. 2 లక్షలు ఎక్కడైనా అప్పు చేసుకుని ఏదో ఒక చిన్న కట్టుకున్న ఇబ్బంది ఏం లేదు కదా. ఇదైతే మామూలుగా సరే ఇప్పుడు నాకు కింద వచ్చింది కాబట్టి ఏదో పర్వాలేదు. 4 అంతస్తులు 3 అంతస్తులు ఉండే వాళ్ళకి అక్కడ వాళ్ళకి మెట్లు ఉందా, లిఫ్ట్ ఉందా? లేదు. అవి అసలు పాపం దానికోసమే ఎవరు ఎక్కట్లేదు. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా కాళ్ళ నొప్పులు వచ్చేస్తాం ఎక్కాలంటే. అందుకని స్కూళ్ళల్లో కూడా లిఫ్ట్లు ఉంటే స్కూళ్ళల్లోనే చేర్పిస్తున్నారు. అట్లాంటిది 4 అంతస్తులు ఎక్కాలంటే అది చాలా ఇబ్బందికరమైనది అనమాట. అయినా కూడా వాన జల్లు ఇప్పుడు ఇలా ఓపెన్ పెట్టేశాడు. అటుపక్క ఎవరు వచ్చేదో తెలియదు, ఇటుపక్క ఎవరు వచ్చేదే తెలియదు. అలా అది కూడా కొంచెం భయంగానే ఉంది. అంటే ఇటు నుంచి ఇప్పుడు బయట పైన ఒక్క ఫ్యామిలీ ఉంటారు, ఇటు నుంచి పైకి వెళ్ళిపోతారు ఎవరు. ఇప్పుడు దొంగలు వాళ్ళ పరిస్థితి చూడడానికైనా చుట్టుపక్కల హౌసెస్ కూడా లేవు, ఇది ఒక అడవిలో లాగా ఉంది. సో దూరంగా ఉండేలకి కొంచెం భయం వేస్తుంది. దీనికి ఆయన ఏదన్నా కొంచెం సెక్యూరిటీ అని కానీ దానికి ఏదన్నా కొంచెం గ్రిల్స్ లాంటివి అలాగా పెట్టేస్తే డోర్ తీసుకొని లోపలికి వచ్చేదానికి. ఇప్పుడు ఎవరన్నా బయట వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, మనం పలానా వ్యక్తి అని మనకి తెలుస్తుంది, వాళ్ళు చెప్పచ్చు. ఇప్పుడు బయట వాళ్ళు వచ్చారనుకో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరు కుక్కలు వస్తున్నాయి, నక్కలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. మనమైతే అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. సో ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తేనేమో డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది కిచెన్ అమ్మా. ఓకే, మామూలుగా కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే సో అమ్మ వాళ్ళు ఏంటంటే కొంచెం కర్టెన్స్ వేసుకొని నీట్ గా చేసుకున్నారు ఉన్న దాంట్లోనే. ఒకసారి కిచెన్ కూడా చూడండి, చాలా చిన్నది ఇచ్చారు. సో చిన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ చాలా నీట్ గా ఉంచుకున్నారు. యాక్చువల్లీ ఇది బాల్కనీ క్లోజ్ చేసేసి వీళ్ళు ఇట్లా ఇలా పెట్టేసుకున్నారు. చూడ్డానికి చిన్న కిచెన్ అయినా చాలా నీట్ గా ఉంది. సో మనం నీట్గా పెట్టుకుంటే చాలండి, అది చిన్నదా పెద్దదా అవసరం లేదు. ఇది వాష్రూమ్ అమ్మా. ఎన్ని ఇచ్చారు వాష్రూమ్స్? ఒకటి. అంటే ఈ 2 బెడ్రూమ్లకి ఇదేనా? ఒకటే. అదేంటి కిచెన్ పక్కనే వాష్రూమ్? ఓకే, మామూలుగా బెడ్రూమ్స్ కి అటాచ్ అయి ఉంటాయి కదమ్మా. ఇదైతే చిన్న బెడ్రూమ్. మీకైతే సరిపోయింది, ఇంకిద్దరు ముగ్గురు వస్తే సరిపోదేమో. ఇది
మీ ఎట్టో కట్ట ఇంకా Adjust చేసుకోవడమే. ఇంకా మంది అనుకున్నప్పుడు అవును. అడ్జస్ట్ అయిపోవాలి కదా. అయితే సెకండ్ బెడ్రూమ్ చూడ్డానికి చిన్న రూమ్ అయినా చాలా నీట్గా పెట్టేసుకున్నారు. బట్ ఇది 4 lakhs కట్టాలంటే చాలా కష్టము. మంత్లీ 4,000, ఇంకో 500 4-5. అసలు మామూలుగా వీళ్ళు ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతారు? సో కట్టుకోలేక ఏదో అంతే కదమ్మా. మీరు అంతే కదా. ఇక్కడ ఎందుకు కట్టుకోలేకపోతున్నారు మీరు? అక్కడ మేము కట్టుకోలేక రెంట్లు అని చెప్పేసి ఇక్కడ మీరు జాయిన్ అవుతున్నారు. బట్ ఇక్కడ చూస్తేనేమో రేట్లు ఇలా పెంచేశారు. వాటి కట్టడమే సరిపోతుంది వీళ్ళ జీవితం మొత్తం. అంతే కదా. అందులో ఊరు చివర భయం వేస్తుంది. గుండెల్లో లబ్డబ్ అంటానే ఉంటుంది. అంత ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండే బదులు బయట రెంట్లు తీసుకుని ఉండడమే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మామూలుగా హౌసెస్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి కానీ ఇవన్నీ గుడిసెలో ఉన్న వాళ్ళకి కల్పిస్తే ఇంకా ఎంత బాగుంటది. అంతే కదా. వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా. మాకు హౌసెస్ లేవు, మాకు ప్లేసెస్ లేదు, మేము ఇలానే ఉంటున్నాం, కరెంట్ లేదు, వాటర్ లేవు. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఇల్లు ఉన్నాయి కానీ వాళ్ళే రావట్లే. వాళ్ళు కూడా కొంతమందికి ఇవ్వలేదమ్మా. ఎరికిలోళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఇల్లు వచ్చినాయి కానీ వాళ్ళు ఏంటంటే అక్కడ వాతావరణానికి అక్కడ అలవాటు పడిపోయి ఇంత దూరం రాలేక, అంటే కొంతమందికి మాత్రమే ఇచ్చున్నారు, కొంతమందికి అసలు రాలేదు. అదే వాళ్ళు అక్కడ ఆ వాతావరణానికి ఉండలేక అందులో కింద ఉన్న వాళ్ళకైతే ఏదో ఒక రకం కానీ పైన ఎక్కాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సో చూసారు కదండి, మనం ఫస్ట్ హౌస్ అయితే చూసాం. ఇదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అమ్మ వాళ్ళు చాలా నీట్గా ఉంచుకున్నారు, ఉన్న దాంట్లోనే చాలా నీట్గా ఉన్నారు. కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఉండి మనీ కట్టుకోలేకపోతున్నారు. 4 lakhs కట్టాలి. మామూలుగా మనకి 17,000 కట్టమని చెప్పి స్టార్టింగ్లో చెప్పి ఇప్పుడు చూస్తేనేమో 4 lakhs ఇలా కట్టమంటున్నారు. సో ఇలాంటిది ముందే చెప్పుంటే మేబీ అప్లై చేసుకోపోవచ్చు. కానీ అప్లై చేసి ఇల్లు వచ్చిన తర్వాత మనీ కట్టిన తర్వాత ఇలాంటి రూల్స్ పెట్టడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సో ఇక్కడ ఇలా ఉందంటే ఒకసారి పక్క హౌస్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి బయట కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఇది మధ్యలో హౌజెస్ కాబట్టి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉండేది. సో ఇక్కడ చూస్తే ఇదంతా వచ్చేసి పంచా. ఇక్కడ కిచెన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇక్కడ ఓపెన్ కిచెన్, ఇప్పుడు ఇక్కడ బాగా ఇచ్చారు ఓపెన్ కిచెన్. సో మనకి స్టార్టింగ్ అక్కడ ఎలా చూసామంటే ఇటు బెడ్రూమ్ చూసాం. కానీ ఇక్కడ రాగానే హాల్ పక్కన ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ బెడ్రూమ్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చాలా నీట్గా ఉంచారు. ఇక్కడైతే ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. ఒక చిన్న బాల్కనీ కూడా ఇచ్చారు. ఇచ్చిన చిన్న వాటిలోనే వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఈ స్టాండ్స్ కానీ ఇంకా చిన్నవి వీళ్ళు ఏర్పాటు చేసుకొని ప్లేసెస్ చాలా నీట్గా ఉంచుకున్నారు. సో ఇటు సైడ్ చూస్తే ఇంకో బెడ్రూము చాలా బాగుంది. మామూలుగా మనం చెప్తున్నాం కదా ఇందాక కూడా. సో ఇలాంటి బయట తీసుకోవాలంటే 7,000 8,000 అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న హౌజెస్ అయితే సూపర్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉంది. సో వీళ్ళ ఓన్ కాబట్టి వీళ్ళు ఇంకా దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు, కబోర్డ్స్ పెట్టించుకోవడం కానీ వాళ్ళకి నచ్చిన విధంగా. అమ్మా మీ పేరేంటి? ఓకే. చూడడానికి చాలా చిన్న హౌజెస్ అయినా చాలా నీట్గా ఉంచుకున్నా, నాకైతే చాలా నచ్చింది. కానీ ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారమ్మా? హౌస్లో అయితే ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. స్ట్రీట్లో లైట్స్ ఏం లేవు అనమాట. అవి పెట్టిస్తే ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తే ఇంకేం వద్దు మాకు. ఓకే. డస్ట్బిన్స్ అంతే. ఇంకా ఈ హౌస్ అంతే బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా పెట్టుకోవాలా అంతే కానీ ఇంకా ఇల్లు అంతే బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎలా ఉన్నాయో. చూడడానికి ఈజీగా చెప్పేస్తారు, 75,000 కడితే చాలు, 50,000 కడితే చాలు మీకు ఇల్లు వచ్చేస్తుంది అని చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏం తెలుసా, 4 lakhs కట్టాలంట. బట్ మనకి స్టార్టింగ్ ఇలాంటివి చెప్పరు. సో చెప్పకుండానే మళ్ళీ మాట మార్చేస్తారని కొంతమంది అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. లైట్ లేదు, చెత్త కూడా తీసుకెళ్లే వాళ్ళు సరిగ్గా రావడం లేదు. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి.
సో లేడీస్ నడవడానికి ఇబ్బంది అవుతుంది అని కొంతమంది లేడీస్ అయితే చెప్పడం జరుగుతుంది. కొంతమంది అయితే సో మేము డబ్బులు కట్టినవి ఇంకా రివర్స్ రాలేదు, ఇంకా కట్టించుకుంటానే ఉంటున్నారు. సో ఇప్పటి వరకు మేము 3.5 లక్షలు కట్టినా ఇంకా కట్టించుకుంటున్నారు, ఇంకా మీరు వడ్డీ కట్టాలని అలా ఇలా చెప్తానే ఉన్నారు. కానీ సో మా దగ్గర అయితే డబ్బులు కట్టించుకోవడం మాత్రం ఆపడం లేదని చెప్తున్నారు. పేరుకి గవర్నమెంట్ ఇచ్చారు, గవర్నమెంట్ ఇల్లు అని చెప్తున్నారు, మా దగ్గర కట్టించుకుంటానే ఉంటున్నారని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వాళ్ళైతే వాళ్ళ ఆవేదన అయితే మనకి వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి, హౌసెస్ అయితే ఇలా ఉన్నాయి, మనీ అయితే ఇలా కట్టాలంట. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ శివకుమారి.